దురంధర్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. దురంధర్ సినిమాలో ఇతివృత్తం కూడా మీ అందరికీ తెలుసు. పాకిస్తాన్లో భారత గూఢచారులు ఏ విధంగా తన ప్రాణాలకు పణంగా పెట్టి ఏ విధంగా అక్కడ కోవర్ట్ ఆపరేషన్స్ చేశారు, ఉగ్రవాద కార్యకలాపాలను ఏ విధంగా నియంత్రించారు, ఇదంతా కూడా ఈ ఇతివృత్తంగా తీసినటువంటి దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కలెక్షన్లు చూస్తే సుమారుగా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినటువంటి సినిమా దురంధర్. దీంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఎక్స్పోజ్ అయినట్లయింది. అందుకనే పాకిస్తాన్లో ఈ సినిమా విడుదల కాకుండా బ్యాన్ చేశారు. పాకిస్తాన్ మాత్రమే కాదు, ఫస్ట్ పార్ట్ అయితే కొన్ని గల్ఫ్ కంట్రీస్లో కూడా ఒక 6-7 దేశాల్లో ఈ సినిమాని విడుదల కాకుండా బ్యాన్ చేశారు. ఇది మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు దురంధర్కి పోటీగా మేము కూడా సినిమా తీస్తాం అని చెప్పి పాకిస్తాన్లో ఒక అతను బయలుదేరాడు. సినిమా తీశాడు కూడా. సినిమా తీశాడు. మే 8వ తారీఖునే ఈ సినిమా విడుదల కూడా అయ్యింది. సినిమా పేరేంటంటే మేరీ ల్యారీ. ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా ల్యారీ పట్టణం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఈ సంఘటనలు ఇవన్నీ కూడా చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఈ మేరీ ల్యారీ అనేటువంటి సినిమా తీసి విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా రికార్డులను సృష్టించింది. కానీ అవి ఎలాంటి రికార్డులయ్యా అంటే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది ఈ మేరీ ల్యారీ సినిమా. విడుదలైనటువంటి మొదటి రోజుకే దుకాణం కట్టేశారు ఆ సినిమా. మొట్టమొదటి ఆట ఫస్ట్ షో కేవలం 3 చూశారట. అక్కడ వస్తున్నటువంటి మీడియా రిపోర్ట్లు 3 చూశారు. ఓవరాల్గా రోజంతా కనీసం సెకండ్ షోకైనా ఏమైనా పికప్ అవుతుందేమో, కొంతమంది జనం వస్తారేమో అనుకున్నారు. కానీ మొత్తం మీద ఆ రోజంతా 3-4 ఆటలు ప్రదర్శిస్తే ఈ మొత్తం సినిమాను చూసింది కేవలం 22 మంది మాత్రమేనట. దెబ్బకి థియేటర్ వాటర్ దండం పెట్టేసి, బాబు నీకు నీ సినిమాకు దండం అని చెప్పి, ఇలాంటి సినిమాలు కనుక మాకు వరుసగా ఒక 3-4 వస్తే నేను థియేటర్ కూడా మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ సినిమాని ఫస్ట్ రోజునే షట్ డౌన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరు ఈ సినిమా తీశాడు, డైరెక్టర్ ఏంటంటే అతని పేరు అబూ అలీ. అతన్ని అడిగితే రియాక్షన్, నేను కూడా యాక్చువల్గా డైరెక్ట్ చేశాను కానీ సినిమా చూడలేదు, కానీ ఎందుకు తీసావా సినిమా అంటే, భారత్ పాకిస్తాన్ని ఎండగట్టడానికి, పాకిస్తాన్ పరువు తీయడానికి దురంధర్ సినిమా తీసింది కాబట్టి దానికి కౌంటర్గా మేము కూడా పాకిస్తాన్ కూడా ఏదో ఒకటి చేయాలి, అందుకనే మేము ఈ మేరీ ల్యారీ అనేటువంటి సినిమా తీసాం అని చెప్పి అతను సమాధానం చెప్పాడు. సినిమా అయితే తీశాడు కానీ ఆ సినిమాకి పాకిస్తాన్లోనే ఆదరణ లేదు. కానీ నిజానికి దురంధర్ సినిమా పాకిస్తాన్ బ్యాన్ చేసినప్పటికీ పైరేటెడ్ వెర్షన్ కొన్ని కోట్ల మంది చూసినట్టుగా మనకి చాలా ఇంటర్నేషనల్ మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి. నిజానికి ఎక్కువ దురంధర్ సినిమాని పైరేటెడ్ వెర్షన్స్ చూసింది ఎక్కువ పాకిస్తాన్లోనేనని మనకి గతంలో మీడియా కథనాలు కూడా చెప్పాయి. ఇన్ని దేశాల్లో బ్యాన్ చేసినప్పటికీ కూడా సుమారుగా 1800 కోట్లు 2000 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టినటువంటి సినిమా దురంధర్. ఆదిత్యధర్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. అంటే ఒక దేశభక్తి ఇతివృత్తాన్ని తీసుకొని ఒక గూఢచారులు ఏ విధంగా పాకిస్తాన్ లాంటి శత్రు దేశంలోకి వెళ్ళి వాళ్ళను మట్టుబెట్టి వాళ్ళ యొక్క సీక్రెట్స్ అన్నింటినీ కూడా బయట పెట్టడం అనేది ఈ ఇతివృత్తంగా తీసుకుని దీన్ని కమర్షియల్గా కూడా సక్సెస్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పొచ్చు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి రికార్డు. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా దురంధర్ సినిమాను చూసి పాకిస్తాన్ మేము కూడా తీస్తామని చెప్పి ఇగో మేరీ ల్యారీ తీసింది. బొక్కబోర్లా పడింది ఈ మేరీ ల్యారీ. కనీసం దానికి ఖర్చులైనా వచ్చాయో లేదో డెఫినెట్గా వచ్చి ఉండవు. ఎందుకంటే 2-3 షోలకే అది ఆ థియేటర్ వాడు తీసేసాడంటే ఆ సినిమా ఎంత దరిద్రంగా ఉందో, ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుంది. మరి పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయింది ఈ మేరీ ల్యారీ సినిమా ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.